హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వంగవీటి రంగా గారి వారసుడు వంగవీటి రాధా గారు విజయవాడ రాజకీయాల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వంగవీటి గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు లేరని అనుకోవాలి. అంత ఇంపాక్ట్ కలిగించినటువంటి ఒక లీడర్కి కొడుకుగా వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి రాధా గారి గురించి చాలామందికి తెలుసు. ప్రజెంట్ ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా మనం విన్నాం. అయితే రీసెంట్గా రాధా గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు చాలామంది చాలా రకాలుగా తీసుకుంటున్నారు. ఆయన మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తారని, దానికోసమే ఆయన సిద్ధంగా ఉన్నారని, కొన్ని మాటలు చర్చలు కూడా జరిగిపోయాయని, ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు ఏంటి అంటే, రీసెంట్గా ఆయన రంగా గారి విగ్రహానికి సంబంధించి ప్రారంభోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడికో వెళ్ళారు. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఒకళ్ళు జక్కంపూడి రాజా గారు, ఇంకొకళ్ళు దాడిశెట్టి రాజా గారు, ఇద్దరు కూడా అక్కడ ఉండటం జరిగింది. వాళ్ళిద్దరిని ఉదహరిస్తూ వాళ్ళిద్దరి పేర్లు కూడా చెబుతూ అటు జక్కంపూడి రాజా గారిని, వాళ్ళ బ్రదర్స్ని, అలాగే దాడిశెట్టి వాళ్ళని కూడా ఇద్దరిని కూడా పెట్టి వాళ్ళిద్దరినీ కూడా మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళందరికీ మీరు సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని మనం గెలిపించుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి అనేటువంటి మాట మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు అంటే ఆ ఒక్క మాట మాట్లాడగానే ఇక చాలామంది రాజకీయంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మొత్తం నడవడానికి సిద్ధమైపోయారు. వైఎస్ఆర్సీపీలో రేపు ఇప్పుడు కండవా కప్పేసుకుంటున్నారంటే కొంతమంది కప్పేశారు కూడా మళ్ళీ. అయితే ఇక్కడ ఆయన వ్యక్తిత్వం గురించి ఒకసారి చెప్తా. ఆయనకి సీట్ ఇచ్చారా లేదా, సీట్ ఇస్తారా లేదా, లేదా సీట్ ఇస్తేనే పనిచేస్తాను అని అలాంటి ఆలోచించి కండిషన్స్ పెట్టి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు. సిద్ధాంతాలు, నాకు తెలిసి రంగా గారి కంటే అగ్రెసివ్గా ఆయన లేరని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది ఆ టైంలో అగ్రెసివ్నెస్ అనేది రంగా గారికి రాధా గారికి అప్పుడు అది ఓకే, అది సెట్ అయింది, అక్కడ చేయాల్సినటువంటి అంత అగ్రెసివ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకి రాధా గారు ఇలా ఉండటమే కరెక్ట్. ముఖ్యంగా ఆయన అలా ఉన్నారు కాబట్టి ఎంతోమంది ప్రాణాలతో ఈ రోజుకి ఉన్నారు. ఆయన గనక ఆయనకు ఆ విషయం తెలుసు కాబట్టి కుటుంబ పెద్ద లేకపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయో ఉంటాయో, ప్రతి కుటుంబంలో కూడా ఎవరన్నా లేకపోతే ఆ బాధ చాలామందికి తెలుసు. అలాంటి బాధ ఆయనకి తెలుసు కాబట్టే అలాంటిది ఇంకొకసారి జరగకూడదని అలాంటి అగ్రెసివ్నెస్కి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంతే తప్ప ఆయన దగ్గర ఏదో కొంతమంది ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఆయన రంగా గారికి అంత ఆయన అగ్రెసివ్గా ఉంటే ఈయన ఏం చేయడు, ఈయనకి ఏం చేత కాదు అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడతారు. ఇక్కడ నేను చెప్పేది అదే. ఆయన ఆలోచన ఏంటంటే, ఒక భావజాలంతో కూడినటువంటి వ్యక్తులు, అటు కాపు సామాజిక వర్గానికైనా రంగా గారి అనుచరులుగా ఉండేటువంటి అసలు సిసలు అనుచరులు. అంటే కొంతమంది వెనకాల వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ కింద కూర్చుంటారు. రంగా గారి ఫోటో కనీసం ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉండదు. అలాంటి వాళ్ళు వారసులు అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే వేరే వాళ్ళ కుటుంబాలకి తరతరాలుగా పాలేరుతనం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా రంగా గారి గురించి ఆయన వారసు అనుచరులు అని చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు అనుకోండి. అలాంటి వ్యక్తులు అయితే రీసెంట్గా రంగా గారికి ఏం పదవి ఇవ్వలేదు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఆయనకి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదని, ఎంపీగా పోటీ చేస్తానంటే అది ఇవ్వలేదని, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదని, రాజ్యసభ కూడా ఇవ్వలేదని, అందుకని ఆయన అలక చెందారని. ఆయన వ్యక్తిత్వం అది కాదురా బాబు. ఆయన అలా కండిషన్స్ పెట్టేటువంటి వ్యక్తి కాదు. సమాజం బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుంటుంటే కనుక విజయవాడలో ఒక మీటింగ్లో ఎక్కడో రాధా గారు ఇద్దరు కలిసి ఉంటే పోటీ చేయవయ్యా అని బతిమలాడాము, అయినా కానీ ఆయన రావట్లేదు అని. ఫైనల్గా ప్రచారం చేయడానికి అయితే ఒప్పుకున్నారు, కానీ దానికి కూడా రానన్నాడు. రాయ్యా అని చెప్పి బతిమలాడాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అంటే దాన్ని బట్టి ఆయన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోండి. ఆయన కండిషన్స్ పెట్టి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు. వ్యవస్థ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఆ నాయకుడి సిద్ధాంతాలు, రంగా గారి సిద్ధాంతాలు ఎంత గొప్పవో, సమాజం బాగుండాలి అనేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఆశయాలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సమాజం బాగుండాలి, సమాజానికి మంచి జరిగితే చాలు, నా కుటుంబం ఏముంది, నాకు సీట్ రాకపోతే నాకు ఏం నష్టమేం లేదు, నేను ఈసారి కాకపోతే ఇంకోసారి పోటీ చేసుకుంటాను అనేటువంటి ఆలోచన అయింది. ఇక్కడ జనసేన వస్తుంది, ఇటుపక్క బీజేపీ వస్తుంది, ఇంకొక పక్క టీడీపీ ఉంది.
ఈ 3 పార్టీలకి సమన్యాయం చేయాలి అంటే కష్టసాధ్యం అవుతుంది. అందుకనే నేను గనక ఈ ఒక్కసారి ఆగితే నష్టం ఏంటి? రంగా గారు ఏమన్నా తుడిస్తే చెరిగిపోయేటువంటి వ్యక్తిత్వం అయింది. ప్రజల గుండెల్లో నరాన్న ఇంకిపోయినటువంటి భావజాలం అయింది. అంత ఈజీగా తీయలేమైంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం, బెజవాడ దుర్గమ్మ ఉన్నంత కాలం రంగా గారి పేరు కూడా అలాగే ఉంటుంది. ఆలోచించుకోండి. దాన్ని చెరిపేద్దామని ఏదో తగ్గిచ్చేద్దామని చూస్తే అది అవ్వదు. అది అంతే. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ప్రజల కోసమే ఆయన ప్రాణాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి. ఆయన సామాజిక వర్గం గురించి కూడా కాదు. అయితే రీసెంట్గా దాని గురించి కొంతమంది మాట్లాడినటువంటి దాడిశెట్టి రాజా గారి గురించి మాట్లాడితే ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారంటాం. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. దానికోసం కొంచెం ఓపిక్గా పనిచేస్తున్నారు. ఆయన డెఫినెట్గా బ్యాక్ అంటే వస్తే రాజకీయాల్లో ఒక మామూలుగా చేంజెస్ రావు. అలాంటి దానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని నాకైతే ఉన్నటువంటి సమాచారం. ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి సపోర్ట్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోవడం, అలా అని మీరు ఎందుకు అనుకోవాలరా పిచ్చోళ్ళ? నాకు అర్థం కాదు. దాడిశెట్టి రాజా గారినో లేదంటే జొక్కంపూడి రాజా గారినో ఆయన పార్టీలో తీసేసుకుంటారేమో. ఈయన ఆ పార్టీలోకి వెళ్ళడం ఏంటి? ఆయన స్థాయికి వాళ్ళ అక్కడి నుంచి తెప్పించుకునేటువంటి కెపాసిటీ ఉంది. మీరు రండి అంటే రారా? మీరు రావాల్సిందే అంటే వాళ్ళు రారా? అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్ ఆయన, అంత చరిష్మా ఉన్నటువంటి లీడర్ ఆయన. ఆయన చెప్తే రారా? అది అంతేగాని ఆ చెప్పే పరిస్థితి ఉన్నా, అవకాశం ఉన్నా, ఆ మాట వింటారనే నమ్మకం ఉన్నా ఆయన పని ఆయన చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు ఉండాలి అంతే. ఆయనకు ఉండేటువంటి సాన్నిహిత్యం అలాంటిది. రంగా గారి కుటుంబానికి, అటు దాడిశెట్టి గారికి కావచ్చు, లేదంటే జొక్కంపూడి జొక్కంపూడి రాజా గారికి కావచ్చు, వాళ్ళ నాన్నగారికి ఉండేటువంటి ఆ బంధుత్వం లేదంటే సాన్నిహిత్యం అలాంటిది. అలాంటి దాంట్లో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా బాగుండాలి అని కోరుకోవటం తప్పేంటి? రంగా గారు అనే వ్యక్తి ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది, అవసరమైతే ఆయనే ఆ పార్టీలోంచి ఉన్నటువంటి వ్యక్తులందరినీ, కాపు కులంలో ఉండేటువంటి పెద్ద నాయకులందరినీ మీరు రావాల్సిందే అంటే సచ్చినట్టు రావాలి. అంతే తప్ప ఆయన ఇంకో పార్టీలోకి వెళ్తాడని మాత్రం అనుకోకండి. అర్థమైందా? దయచేసి ఆయన గురించి ఇలాంటి టాపిక్స్ని తీసుకురావద్దు. ఆయన మంచి వాతావరణంలో ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి బ్రింగ్ బ్యాక్ అంటారు కదా, ఒక రేంజ్లో బ్యాక్ ఇస్తారు. ఆ బ్యాక్ ఇచ్చినప్పుడు మీరు ఊహించరు అలాంటి రాజకీయాన్ని ఆయన చూపించబోతారు.